సో 2 డేస్ ట్రిప్ మైసూర్‌లో ప్లాన్ చేసుకుందాం అనుకుంటే గనక మన వ్లాగ్ అయితే డెఫినెట్‌గా యూజ్ అవుతుందనమాట. మేమైతే ఏ ఏ ప్లేసెస్ కవర్ చేసాము, ఏ ఏ టెంపుల్స్‌కి వెళ్ళాము, ఇవన్నీ కూడా మన వ్లాగ్‌లో చూసేద్దాం. మేమైతే మా పర్సనల్ కార్‌లో మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయిపోయామనమాట. ఇండిపెండెన్స్ డే అవ్వడం వల్ల 3 డేస్ కలిసొచ్చింది. ఫ్రైడే, సాటర్డే, సండే. సో, ఫ్రైడే స్టార్ట్ అయ్యి సండే కల్లా రిటర్న్ అవుదామని మా ప్లాన్ అనమాట. పర్సనల్ వెహికల్‌లో మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్‌గా బెంగుళూరు నుంచి మైసూర్‌కి డిస్టెన్స్ వచ్చేసి 145 కిలోమీటర్స్ అరౌండ్ 3-3.5 అవర్స్ అయితే పడుతుంది. బేస్డ్ ఆన్ ట్రాఫిక్. సో, నైస్ రోడ్ నుంచి కట్ చేసుకొని స్టార్ట్ అయ్యామనమాట. ఎందుకంటే మేము నియర్ బైయే ఉంటున్నాం కాబట్టి. సో, నైస్ రోడ్‌లో మనకి టోల్ అన్నది ఉంటుంది. అలాగే మైసూర్ ఎక్స్‌ప్రెస్ వేలో కూడా మనకి టోల్ ఉంటుంది. సో, వీటి దగ్గర మనకి ఫాస్టాగ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫాస్టాగ్ రీచార్జ్ అయితే మనం ముందుగా చేసుకొని ఉంచుకోవాలి. టోల్ అన్నది మనకి అరౌండ్ రూ. 400 వన్ వే అయితే పడుతుందనమాట. సో, దానికి అకార్డింగ్‌గా మీరు రీచార్జ్ చేసుకొని పెట్టుకోండి. సో, ఇలా మేమైతే పర్సనల్ కార్‌లో వెళ్తున్నాం. మీరైతే ఈవెన్ ట్రైన్‌లో కానీ, బస్‌లో కానీ వెళ్దాం అనుకున్న వాళ్ళకైతే ట్రైన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ట్రైన్ ఫాస్ట్‌గా వెళ్ళాలనుకుంటే గనక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అన్నది ఉంది. చార్జెస్ అయితే మనకి 480-585 రూపీస్ వరకు పడుతుందనమాట. అరౌండ్ 2 అవర్స్ 10 మినిట్స్ వరకు రీచ్ అయిపోవచ్చు. అలాగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. 2 నుంచి 2½ అవర్స్ వరకు జర్నీ అయితే పడుతుందనమాట. అది కూడా మనకి అరౌండ్ 400 రూపీస్ ఉంటుంది. లేదు ప్యాసింజర్ తీసుకోవాలి అనుకుంటే గనక మినిమమ్ 65 రూపీస్‌లో కూడా మనం వెళ్ళొచ్చు. సో, బస్‌కి కూడా అరౌండ్ 3-3.5 అవర్స్ అయితే జర్నీ పడుతుందనమాట. అది కూడా మనకి 300 రూపీస్ నుంచి 400 రూపీస్ దాకా చార్జెస్ ఉంటుంది. సో, మీకు ఏది కంఫర్టబుల్లో అలా ప్లాన్ చేసుకోండి. సో, చూసారు కదా! ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువుంది. అది కూడా ఇండిపెండెన్స్ డే అవ్వడం వల్ల ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువుందనమాట. దానివల్ల మాకు కొంచెం లేట్ అయింది రీచ్ అవ్వడానికి. సో, ఆల్మోస్ట్ మనం నైస్ రోడ్ క్రాస్ అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కని ఒక రెస్టారెంట్ దగ్గర ఆగామనమాట. ఉడిపి గార్డెనియా రెస్టారెంట్ దగ్గర. పక్కనే మంచి గణేష టెంపుల్ ఉంది. చాలా చాలా బావుంది. మీకు గనక టైం ఉన్నట్టయితే విజిట్ చేయొచ్చు. సో, మేమైతే డిఫరెంట్ దోసాస్ అయితే ఆర్డర్ చేసాము. అలాగే ఇడ్లీ కూడా. ఘీ ప్లెయిన్ దోస, నెక్స్ట్ మసాలా దోస ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే బావుంది. మీరు ట్రై చేయొచ్చు. ఉడిపి స్టైల్ రెస్టారెంట్స్ అన్నీ బానే ఉంటాయి. ఇదైతే ఘీ ప్లెయిన్ దోస అనమాట. ఇది కూడా బాగానే చేసి తీసుకొచ్చారు. ఆయిల్ కూడా తక్కువ వేసి ఇమ్మంటే అది కూడా వేసి ఇచ్చారనమాట. అండ్ ఫస్ట్ టైం పేపర్ ప్లెయిన్ దోస ఆర్డర్ చేసాము. పేపర్ మసాలా దోస. పేపర్ మసాలా దోస అయితే చాలా పెద్దది ఇచ్చాడు. చాలా బావుంది. సో, చూడొచ్చు మీరు ఇక్కడ. చాలా పెద్దది ఇచ్చాడనమాట. 2 మెంబర్స్‌కి అయితే సరిపోతుంది. సో, ఇండిపెండెన్స్ డే అవ్వడం వల్ల అక్కడ బెలూన్స్‌తో డెకరేట్ చేశారు. రెస్టారెంట్ అయితే సింపుల్‌గానే ఉంది. బట్ టేస్ట్ అయితే బానే ఉంది. సో, బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ గణేష టెంపుల్ చూస్తున్నారు కదా! స్కై అయితే ఆ నేచర్ చాలా బావుందనమాట. మీకు టైం ఉన్నట్టయితే విజిట్ చేయండి. సో, ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మేము ఇంకా శ్రీరంగపట్నంకైతే స్టార్ట్ అయిపోయాము. సో, మామూలుగా అయితే మనం మైసూర్ ఎక్స్‌ప్రెస్ వేలో వెళ్ళాలనమాట. కానీ మేము బ్రేక్‌ఫాస్ట్‌కని ఆగడం వల్ల మైసూర్ ఎక్స్‌ప్రెస్ వే మిస్ అయ్యాము. సో, ముందే బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అయినట్టయితే గనక మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లోనే వెళ్ళిపోతూ మనకి టైం అయితే సేవ్ అయ్యి ఉండేది. మేము బ్రేక్‌ఫాస్ట్‌కి ఇక్కడ ఆగడం వల్ల కొంచెం టైం ఎక్స్ట్రా అయితే అయిందనమాట. కానీ ఇక్కడ సైడ్‌లో మనకి మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. మీకు టైం బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో, ఫైనల్‌గా మేము 14 కిలోమీటర్స్ అయితే ఆ వేలోనే వెళ్ళవలసొచ్చింది. తర్వాత మైసూర్ ఎక్స్‌ప్రెస్ వేకి కనెక్ట్ అయిపోయామనమాట. సో, చూడండి వెదర్ అయితే చూడొచ్చు. చాలా చాలా బావుంది. మీరు కూడా చూడొచ్చు.
ఇక్కడ ఆల్మోస్ట్ మనం శ్రీరంగస్వామి టెంపుల్‌కి రీచ్ అవుతున్న వే అనమాట ఇది. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా పురాతన కట్టడాలైతే కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇక్కడ మనం కూడా పిక్స్ కొన్ని తీసుకున్నట్టయితే చాలా వస్తాయన్నమాట. స్కై అది కూడా బావుంది. ఆ వెదర్ అది బావుంది. అండ్ ఇక్కడ మంచి మంచి ఆహ్, పిక్స్ అయితే వస్తాయన్నమాట తీసుకుంటే. అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్‌లో చూడొచ్చు జమ్మా మసీద్ అయితే వస్తుందనమాట. ఇది 1787లో టిప్పు సుల్తాన్ నిర్మించిన మసీద్ అనమాట. ఆహ్, ఇది కూడా కన్‌స్ట్రక్షన్ అయితే చాలా బావుంది. అప్పటి ఆర్కిటెక్చర్స్ అన్నీ చాలా బావుంటాయి కదా! మీకు టైం ఉన్నట్టయితే ఇది కూడా విజిట్ చేయండి. ఇంకా మనం టెంపుల్‌కి చాలా నియర్ బై ఉన్నాం అనమాట. మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే వచ్చాయి. చాలా ఓల్డెన్ టెంపుల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. నేచర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా మనకి పెద్ద మర్రి చెట్టు ఉందన్నమాట. చాలా ఓల్డ్ ట్రీ. చాలా బాగుంది. నేచర్ కూడా బాగుంది చూడండి. శ్రీరంగస్వామి ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఇది 9వ శతాబ్దం నాటి ద్రావిడియన్ స్టైల్ ఆలయం. ఇక్కడ ప్రధాన దేవుడు ఎవరు అంటే శ్రీ రంగనాథ స్వామి అనమాట. సో, రంగనాథ స్వామి అన్న మనకి విష్ణుమూర్తి అన్న అందరూ ఆయనే కదా! అలాగే మనకి ఇక్కడ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి 1 PM వరకు ఉంటుంది. అలాగే 4 PM నుంచి 8 PM వరకు టెంపుల్ ఓపెన్‌లో ఉంటుందన్నమాట. ఇది పంచరంగ క్షేత్రాల్లో మొదటిది కాబట్టి చాలా ప్రత్యేకమైన ఆలయం కాబట్టి మీరు తప్పకుండా విజిట్ చేయండి. లోపల అలాగే ఆలయం లోపల శిల్పాలు, గోపురం చూస్తే చాలా మనకి అప్పటి నాటి హోయసల అలాగే విజయనగర కాలపు ఆర్ట్ ఫీల్ మనకి కలుగుతుంది అనమాట. అప్పట్లో పెద్ద పెద్ద రాళ్ళతో మనకి ఈ టెంపుల్స్ అన్నీ నిర్మించేవాళ్ళు కదా! చాలా బాగుంటుంది టెంపుల్ ఆర్కిటెక్చరు. తప్పకుండా చూడాల్సిన టెంపుల్స్‌లో ఒక టెంపుల్ అనమాట. ఇక్కడ కార్స్ పార్కింగ్ చేయడానికి చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట. ఇక్కడే మేము కార్స్ పార్క్ చేసి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాము. సో, దారిలో మనకైతే చాలా ఇక్కడ గుర్రాలన్నవి కనిపిస్తూ ఉన్నాయి. అందరూ ఒక్కొక్కరు గుర్రం పైన ఎక్కి కాస్త టైంనైతే స్పెండ్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక మంచి అనుభూతి కదా! మీకు టైం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అలాగే బెంగుళూరుతో కంపేర్ చేస్తే అక్కడైతే కొంచెం వేడిగానే ఉందన్నమాట వెదరు. మేమైతే చల్ల చల్లగా చెరుకు రసం తాగేసి టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యాము. టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వకముందే మనకి చాలా షాప్స్ అన్నవి అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అన్నీ అన్ని రకరకాల షాప్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు చూడొచ్చు. అవన్నీ ఒకసారి చూపిస్తాను చూసేయండి.
సో మనకి ఇక్కడ అన్ని రకరకాల ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా, మనకి ఇక్కడ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది. మేము ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. కొంచెం రష్ ఉన్నట్టయితే మనం మినిమల్ ఛార్జ్తో టికెట్ ఎంట్రీ కూడా ఉంది. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళామన్నమాట. దర్శనం కూడా బాగానే అయింది. సో చూసారు కదా, ఇక్కడ రాతితో అంటే అన్నీ మనకి పెద్ద పెద్ద రాళ్ళతో చక్కగా శిల్పాలు చెక్కి అంతా రాతితోనే ఉందన్నమాట. చాలా బాగుంది టెంపుల్. చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ఇక్కడ డిఫరెంట్ సేవాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు అక్కడ బోర్డు పైన రకరకాల సేవాస్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఏమైనా డిఫరెంట్ అర్చనాస్ కానీ సేవాస్ కానీ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆ టికెట్స్ తీసుకోవచ్చు. సో మేమైతే టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. చూసారు కదా, అక్కడ టెంపుల్ గోపురం అయితే ఎంత అందంగా ఉందో, చాలా బాగా ఉంది. అక్కడ ఆకాశం అది చాలా చాలా బాగుంది. ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా షాపింగ్ అయితే ఎక్కువగానే ఉందన్నమాట. రకరకాల ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. అవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే డివోషనల్గా మనం దేవుడి దర్శనం కూడా చేసేసుకోవచ్చు. ఒక మంచి ఫీల్ వస్తుందన్నమాట. సో ఈ జూట్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఎస్పెషల్లీ మనకి మైసూర్లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. సో ఫైనల్గా అవన్నీ చూసేసుకొని మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ హార్స్ జట్కా బండి చూడొచ్చు. మైసూర్లో మనకి అలాంటివి చాలానే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. టైం ఉన్నట్టయితే మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి. చాలా ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో మేమైతే దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మైసూర్లో హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోతాము. సో ఆన్ ద వేలో ఏదైనా ఒక మంచి రెస్టారెంట్ ఉంటే అక్కడ లంచ్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోదామని మా ప్లాన్ అనమాట. సో దారిలోనే మాకు హోటల్కి దగ్గరలోనే హరిగోవిందాస్ అనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే కనిపించింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా అప్పటికి చాలా టైం అయిపోయింది. అందరూ చాలా మంచి ఆకలి మీద ఉన్నారనమాట. ఇంకా కాబట్టి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇదైతే ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ ఇండిపెండెన్స్ డే అవడం వల్ల అలాగే అక్కడ పైన మ్యూజియం కూడా ఉంది, అందుకని కాస్త డెకరేట్ చేశారు. ఈ హరిగోవింద రెస్టారెంట్లో మనకి డిఫరెంట్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మేమైతే ఇంకా సింపుల్గా ఉంటుందని చెప్పి సౌత్ ఇండియన్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము. కాస్ట్ వచ్చేసి సమ్ 190 రూపీస్ అలా పడింది పర్ ప్లేట్. 190 to 195 అనుకుంటాను. అంటే 200 బిలోనే ఉందన్నమాట కాస్ట్. పర్వాలేదు, ఆ ప్రైస్కి అయితే రీజనబుల్గానే ఉంది. మనకి అన్నీ బాగానే ఇచ్చాడు, వేడిగానే ఉంది. మరీ అంత సూపర్ అని చెప్పను, అలా అని బాగాలేదని కూడా చెప్పను. ఓకే, బాగుంది. ఎస్పెషల్లీ వెజ్ తినే వాళ్ళకి మనకి మైసూర్లో కాస్త కష్టమే కదా. హరిగోవిందాస్లో ఓకే, ట్రై చేయొచ్చు. క్యాబేజ్ అండ్ దాల్ ఫ్రై ఇచ్చాడు, అలాగే బజ్జీ ఇచ్చారు, అండ్ పూరీ అండ్ పాపడ్. ఇది వచ్చేసి పులియోగ్రే అనమాట. ఇది పాయసం, అలాగే సాంబారు, రసం ఇచ్చారు. దీంతోపాటు ఇది మనకి పూరీ కర్రీ అనమాట, అలాగే కర్డ్ అండ్ పికిల్. సో ఇదనమాట ప్యూర్ సౌత్ ఇండియన్ మీల్. టేస్ట్ అయితే ఓకే, అండ్ వేడివేడిగా ఇచ్చారు కాబట్టి అందరూ ఆకలి మీద ఉన్నారు కాబట్టి అలా కానిచ్చాం అనమాట. అండ్ ఇక్కడ పైన మ్యూజియం ఉంది. ఇందులో అయితే మనకి వింటేజ్ కార్స్ అయితే డిస్ప్లేలో పెట్టారు. అది కూడా దానికి టికెట్ ప్రైస్ ఉందన్నమాట. మాకైతే ఇంకా టైం లేక మేమైతే విజిట్ చేయలేదు. మీకు టైం ఉన్నట్టయితే విజిట్ చేయొచ్చు. ఇక్కడే మనకి రెస్టారెంట్, వాష్రూమ్స్ అండ్ పైన మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అండ్ పిల్లలకి కూడా స్వింగ్స్ అవి ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే బాగుంది. ఒకసారి మొత్తం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చూసేయండి మీరు కూడా.
ఫైనల్‌గా మేమైతే ఇంకా హోటల్ రూమ్ రీచ్ అయిపోతున్నాం అనమాట. ఈ హోటల్ మేము మేక్ మై ట్రిప్ ద్వారా ఆర్‌జే ట్రిపు రెసిడెన్సీ అన్నది బుక్ చేసుకున్నాము. కానీ హోటల్ అయితే అనుకున్నంత బాలేదనమాట. సో, మాకైతే అంత పెద్దగా నచ్చలేదు. కానీ చూపిస్తాను మీకు. మెయిన్‌గా సర్వీసెస్ అంటూ ఏమీ ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. ఏదో జస్ట్ 2 డేస్ అలా తీసేసుకున్నాం గానీ, అది కూడా ఇండిపెండెన్స్ డే అవ్వడం వల్ల ఫుల్ రష్ అనమాట ఎక్కడ పడితే అక్కడ. అందరూ ముందే హోటల్స్ బుక్ చేసేసుకోవడం వల్ల మాకింక దొరికిందే బుక్ చేసుకోవాల్సొచ్చింది. నేనైతే అసలు రికమెండ్ చేయను ఈ హోటల్‌ని. మీరు ముందుగానే గూగుల్ రివ్యూస్ అన్నీ చూసుకొని బుక్ చేసుకోండి. అండ్ లోపల రూమ్ అది ఎలా ఉందో ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంక్లూడెడే. ఇక్కడ చూడొచ్చు. ఇదే అనమాట హోటల్. రూమ్ అయితే ఇలా ఉంది. యావరేజ్‌గా ఉంది. కాకపోతే మాకు నచ్చనిది ఏంటంటే సర్వీసెస్ అన్నది ఏమీ ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. మాకు అదే నచ్చలేదనమాట. రూమ్‌లో కాస్త రెస్ట్ తీసుకొని ఫైనల్‌గా మేము చాముండేశ్వరి టెంపుల్‌కి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. నైట్ 7:30కి అలా వెళ్ళాము. అది కూడా శ్రావణ శుక్రవారం అవ్వడం వల్ల, అది ఆగస్ట్ 15 అవ్వడం వల్ల చాలా జనాలు ఉన్నారనమాట. ఆ జనాలు చూడొచ్చు లైన్‌లో ఎంతమంది ఉన్నారో. సో, జనాలు చూస్తేనే మాకు భయమేసింది. దానివల్ల మేము రూ. 100 టికెట్ అయితే తీసుకున్నాము. అయినా కూడా మాకు దర్శనం చేసుకోవడానికి అరౌండ్ 2.5 అవర్స్ అయితే పట్టిందనమాట. ఇక్కడ టికెట్స్ అయితే మనకి రూ. 100 టికెట్ ఉంది, రూ. 30 టికెట్ కూడా ఉంది. ఆ జనాలను చూసి మేమైతే రూ. 100 టికెటే తీసుకున్నాము. సో, ఫైనల్‌గా అలా దేవి దర్శనం చేసుకున్నాం అనమాట. ఆ రోజు పెద్ద వర్షం కూడా ఉండడం వల్ల మేము ఇంకేమీ షాపింగ్ కూడా చేయలేకపోయాము. అక్కడ టెంపుల్ గోపురం దగ్గర మనకైతే మేఘాలు అలా కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ అయితే. ఎస్పెషల్లీ మీరు చాముండి హిల్స్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎర్లీ టైంలో వెళ్ళడం మంచిదనమాట. ఈవినింగ్స్ వెళ్ళినట్టయితే అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అక్కడ షాపింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దేవి దర్శనం చేసుకొని ప్రశాంతంగా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ మనకి 7:30 to 2 PM అనమాట. అలాగే సాయంత్రం 3:30 to 6 PM అవైలబుల్గా ఉంటుంది. అలాగే రాత్రి దర్శనం వచ్చేసి 7:30 to 9 PM అనమాట. సో, మీరు అకార్డింగ్గా ప్లాన్ చేసుకోండి. సో, ఇది ఈరోజు డే 1 వ్లాగ్ అనమాట. సో, డే 2 వ్లాగ్ తొందరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.